హాయ్ అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను మీ చందుని. ఈరోజైతే మీకు ఒక సీజన్ ఫుల్ ఫుడ్ని చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే సీజన్ వేరుగానే వస్తుంది, అది మామూలుగా అయితే రాదు, మామూలుగా దొరకదండి. ఈ సీజన్లో మాత్రమే దొరికేది ఏమిటంటే చింత చిగురు పప్పు ఎలా చేయాలనేది ఈరోజు మీకు చూపిస్తాను. ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో తీసిన వీడియో. అమ్మ వాళ్ళ ఊర్లో చాలా దొరుకుతుందండి చింత చిగురు, అమ్మేకి వస్తారు. మా ఊర్లో అయితే అస్సలు దొరకదు. మేమే వెళ్ళి ఎక్కడైనా ఉంటే తెంపుకొని రావాలి, అంతే తప్పితే చింత చిగురు అయితే అస్సలు దొరకదండి. ఫస్ట్ 2 గ్లాసులు బ్యాల్ తీసుకొని అందులోకి ఒక తెల్లవాయి వేసుకున్నానండి. తెల్లవాయి వేసుకొని చింతపండు, అలాగే టమాటాలు, అలాగే మిక్సీ పట్టుకున్నామండి. ఎండుమిరపకాయలతో చేస్తున్నాము, అందుకని ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకొని ఎండుమిరపకాయలు, ఒక ఎర్రగడ్డ, అలాగే 2 వంకాయలు వేసుకొని అలాగే అందులోకి గెంజిరాకండి. నేను వీడియోలో పెడుతున్నాను కదండి, మీకు వాన వచ్చినప్పుడు వస్తుంది తెల్ల గెంజిరి అని చెప్పి, అదే ఆకండి. అది చాలా ఆరోగ్యానికి మంచిదండి. చింత చిగురు, గెంజిరాకు 2 కలిపి చేసుకున్నామంటే పప్పు సూపర్ ఉంటుందండి. మళ్ళీ ఇంకొకటి మీరు అడగరు, ఇంకొక రకమైన పప్పు అంత బాగుంటుంది. సీజన్ వాళ్ళగా వచ్చే ఫుడ్ కాబట్టి మనకు ఆరోగ్యానికి మంచిది, అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చింత చిగురుని అయితే ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. అది పైన ఉండేటప్పటికి దుమ్ము అనేది పట్టే ఉంటుంది కదా, అందుకని 2 సార్లు బాగా నీట్గా కడుక్కున్న తర్వాత అందులోకి అయితే మనం నెక్స్ట్ వేసుకోవాల్సింది పసుపు అండి. చాలా తక్కువ ఐటమ్సే అండి పప్పులో, మామూలుగా మనం ఏం వేసుకుంటామో అవే. ఆయిల్ కూడా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల ఉప్పు. మనం క్వాంటిటీ బట్టి వేసుకోవాలి, కానీ అన్నీ ఇంతే అని చెప్పేకి రాదండి. మనం పప్పు క్వాంటిటీ ఎంత ఉంటుందో అంత. 2 చెంబులు నీళ్ళు అయితే పోసుకున్నామండి. నీళ్ళు కూడా 2 చెంబులు అని నేను చెప్పను, అలా పైకి మునిగేంత వరకు, ఇట్లా నీళ్ళు తేలేంత వరకు పోసుకోవాలా. ఇదొక ట్రిక్ అండి, అంతే. 3 విజిల్ పెట్టేసి పప్పు అయితే ఉడికింది. ఇప్పుడైతే ఎనిపేస్తున్నాను నేను. నాకు ఇలా పప్పు ఎనపడం అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు మా అమ్మ ఎనుపుతా ఉంటే నేను ఎనుపుతా అని చెప్పి ఇది తీసుకొని మరీ ఎనిపేదాన్ని. ఇప్పుడుకి వచ్చేసరికి కొంచెం విసుగనే అనిపిస్తూ ఉంది, కానీ ఇష్టమే అండి పప్పు ఎనిపేది మాత్రము. చింత చిగురు అంటే నాకు చాలా ఇష్టం అండి. పిల్లల కోసం అయితే పప్పులో చారు తీస్తామండి. పిల్లలు కొంచెం కారంగా ఉంటే తినరని చెప్పి ఆ పప్పులో చారుని కూడా తిరువాత పెట్టుకుంటాము. ఇలా పెట్టుకోవడం వల్ల చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి. తిరువాతల కంటే ఏమేస్తామండి మనము, ఆవాలు, జీలకర్ర ఫుల్గా వేగిన తర్వాత పప్పులోకి చారులోకి వేసేసినానండి. ఇంతే చింత చిగురు పప్పు అయితే రెడీ అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎప్పుడో సంవత్సరంకి 1-2 సార్లు తప్ప తినలేము. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.